దింపుతాను సార్. దింపు. ఇలా అతిగా నడుచుకున్నావా కోసేస్తాను, జాగ్రత్త. రాజా, ఇతనే ఇక్కడ కేర్ టేకర్, పేరు ఆనంద్. నువ్విక మీదట ప్యాంటే వేసుకోవాలి, దింపు. అవును, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను సార్. ఏంట్రా దిగులు? పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకలా? నాకు పిల్లనిచ్చేది ఎవడు సార్? నీ పేరు వల్లే ప్రాబ్లం రా. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీకు పోయి ఆనంద్ అనే పేరు పెట్టాలా? నీకు కూడా కే శేఖర్ అని పేరు పెట్టారు. ఎప్పుడన్నా కేసు గెలిచాడేమో అడుగు. నరికేస్తా, పోయి సామాన్లు తీసుకురా పో. ఏం బాబు, నువ్వు నా పరువు తీస్తున్నావే. అవును, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది, అందుకే అరేంజ్ చేశా. మిగతావన్నీ ఓ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో. రాజు సార్, ఈ రెండు మేమేగా? అవును. రాజా చెయ్యి వేస్తే అది రాంగ్. నువ్వు వాడిని సపోర్ట్ చేసావని వెంటనే కాకాపడుతున్నాడు, చూసావా? బతక నేర్చిన వాడు. తలరాత. అది రాంగ్ అయిపోదులేరా. రండి సార్. రైట్ రా. బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. నేనేగా అడిగింది. ఎందుకురా పైనున్న వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నావు? పరా. శేఖర్, ఆ బాలు ఎవరు? అది అతను సుందరం తమ్ముడు. ఇక్కడెందుకుంటున్నాడు? ఇంట్లోనే ఉండేవాడు. సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు. సరే, వెళ్ళి చూద్దాం. అతన్ని ఇప్పుడు చూడటం కష్టం సార్. ఏ? ఫుల్ కిక్కులో ఉంటాడు సార్. ఈ టైంలోనా? ఆయనకి టైం అన్నదే లేదు సార్. నేను పుట్టాను, లోకం నవ్వింది, నేను వీడు వేసుకున్నాడా? ఎవరికి తెలుసు. జరా, పొద్దున్నే నువ్వు కూడా తాగేవా? పెడత మొహం నువ్వును, పోరా. శేఖర్, నేను బాలును చూడాలి. నేనెళ్ళి రారా. ఎవరయ్యదే? బాలు, హౌ ఆర్ యూ? ఇతను నా ఫ్రెండ్ రాజా, అడ్వకేట్. హలో. నువ్వు చేసింది చాలక ఇతను కూడానా? హ్యావ్ ఎ డ్రింక్? నో థ్యాంక్స్. నో, నేనెప్పుడు తాగలేదు. బాలు, దిగులందరికీ ఉంది, అందుకని ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఇదంతా అవసరమా? నెక్స్ట్ బాటిల్ అనుకుంటా. మనం వెళ్ళిపోవడం మంచిది. బాలు, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. శేఖర్, నేనిక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమో? ఎందుకు అలా అంటున్నావు? అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని. నో, అదేం లేదు. బాలు మంచివాడే, కొద్దిగా తాగున్నాడు, అందుకే అలా ప్రవర్తించాడు. చూస్తూనే ఉండు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏం జరగదులేరా. సరేరా, బెడ్రూమ్ క్లీన్ చేశాడో లేదో. రే ఆనంద్, పిలవకు, కచేరీ పెడతాడు. అటువంటిది కూడా ఉందా? సరేరా. అందమైన అది కూడా వద్దా?
చామంతి నాకొక ముద్దే ఇచ్చాడు. నేనంతా పందిరి వేసి పెళ్లి చేయాలి. మామ తోడు నీడ నేనై జోడు కట్టాలి. ఇన్నేళ్ళు దాచినదంతా దక్షిణ ఇవ్వాలి. నన్ను చూసి ఊరు వారి కన్ను పుట్టాలి. శుభయోగంలో సుఖరాగంలా ఎదపాడాలి మధుగీతంలా. చిరు చామంతి ఇది పేరాస నా కలలన్నీ ఇక తీరేనా. రాజా వచ్చాడు నాకొక రోజా ఇచ్చాడు. అరే చూడే చామంతి నాకొక ముద్దే ఇచ్చాడు. నమస్కారం డాక్టర్ అమ్మా. అతను వచ్చాడు చూడు. ఆ, ఎవరమ్మా? అతనే, నువ్వే వెళ్ళి చూడు. ఆ? ఆ, చాలా అందంగా హీరోలా ఉన్నాడే. ఎవరి అబ్బాయి? ఆ లాయర్. ఎవరు రాజా వచ్చాడా? నేను లాయర్తో వస్తానని ఫోన్ చేసి చెప్పాగా మర్చిపోయావు నువ్వు? మంచి వకీల్నే తీసుకొచ్చావు అన్నయ్య. ఇతనేనా అన్నయ్య కేసు వాదిస్తాడని నువ్వు చెప్పింది? అబార్షన్, ప్రాస్టిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు ఈయనేం వాదిస్తాడు? హేమా, మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? హ. రాజా గురించి నీకేం తెలుసు? ఢిల్లీలో అతనంత పెద్ద లాయరో తెలుసా నీకు? అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్స్ అంతా లైబ్రరీకి పరిగెడతారు పుస్తకాలు రిఫర్ చేయడానికి. అక్కడికి వెళ్తే వాళ్ళకన్నా ముందే సుప్రీంకోర్టు జడ్జి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఇతని ఆర్గ్యుమెంట్కు తీర్పు చెప్పలేడు. ఏమ్మా, ఇతనే గదా మన ఇందిరాగాంధీ హత్య కేసు వాదించింది. సుందరానికి జీవితంలో అన్నీ మంచిగా సమకూరాయి, ఒక్క అత్తగారు తప్ప. ఇప్పుడు నేనేమన్నానని? అత్తయ్య ప్లీజ్ కొంచెం ఊరుకుంటారా? హేమా, నేను రాజాని ఎంత కష్టపడి కన్విన్స్ చేశానో తెలుసా ఈ కేసు ఒప్పుకోవడానికి? ఫ్రెండ్ కాబట్టి నీకు అతను గొప్పగా కనిపించుండొచ్చు, కానీ అతను ఈ కేసు వాదిస్తే మనం తప్పకుండా ఈ కేసు ఓడిపోతాం. హై, నీకేం తెలుసు అతని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లుక్, ఇక మీదట ఒక్క మాట అతని గురించి మాట్లాడావో తర్వాత ఐ హ్యావ్ టు వాకౌట్ ఆఫ్ దిస్ కేస్. బాబు, వదినా, మీరే చెప్పండి. సుందరం అన్నయ్యకి నాకు ఉన్న సంబంధం ఒట్టి క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధమా? నేను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో చూడు, నేను ఫైనల్గా చెప్తున్నాను. ఈ పరిస్థితుల్లో సుందరాన్ని కాపాడాలంటే అది ఈ రాజా వల్లే అవుతుంది. హేమా, నీ అహంకారంతో రాజాని వద్దన్నావంటే ఐఎమ్ సారీ. అలా అయితే నేను ఈ కేసు వదిలేస్తాను. హేమా, శేఖర్ ఇంతగా చెప్తున్నాడుగా, అతను చెప్పింది వినటమేనమ్మా న్యాయం. ఎందుకమ్మా ఇంత మొండితనం? నేను మొండిగా ప్రవర్తించడం ఏంటి? అతన్ని చూస్తుంటే నాకు మంచి లాయర్లా అనిపించట్లేదు. హేమ మాటలు పట్టించుకోకు బాబు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. తనని నేను ఒప్పిస్తాను. సరే. ఏంటి రాజా ఇక్కడే నుంచున్నావు? రా, లోపలికి వెళదాం. అదే, నువ్వే ఈ కేసు టేకప్ చేస్తున్నావని తెలిసిన వెంటనే హేమ నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? తనకి ఇప్పుడే ఈ కేసు గెలిచినంత ఆనందంగా ఉంది. అబార్షన్, ప్రాస్టిట్యూట్ కేసులు వంటివి వాదించేవాడికి మర్డర్ కేసు గురించి ఏం తెలుసు? నాకిది మంచి గౌరవం కాదు. ఏంటి నా గురించి గొప్పగా మాట్లాడి మురిసిపోయిందా? రే రాజా, యూసి యాక్చువల్లీ హేమ చాలా మంచిదిరా. ఏంట్రా వీడిని ఇంత దూరం తీసుకొస్తే ఇలా అయిందేంట అని కంగారు పడకు. నువ్వే ఇంకో మంచి వకీల్ని చూసి. ఇటు చూడు, అది మాత్రం అనుకు. రే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కేసు కోసం నిన్నిక్కడికి తీసుకొచ్చింది నేను. సుందరమన్న ఏ విధంగానైనా జైల్లోంచి విడుదల కావాలి. అది నేను ఈ కుటుంబానికి చేయాల్సిన బాధ్యత. ప్లీజ్, నువ్వే ఈ కేసు టేకప్ చేయాలి.
సారీ శేఖర్, నువ్వు నా ఫ్రెండువే, కానీ మాన మర్యాదలు వదిలి ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు. సరే నాకు అవన్నీ లేవురా. చెప్పు, నీ కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకోవడానికి నేను రెడీ. నువ్వెందుకురా కాళ్ళు పట్టుకోవడం? ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకోవాలి. నేను ఢిల్లీ వెళ్తున్నా. రాజా, నా మాట. సారీ. ముందు శేఖర్ నా దగ్గరికే వచ్చి నువ్వే ఈ కేసు వాదించాలని అడిగాడు. నేను బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పాను. అనుకోకుండా నువ్వు సుందరం చెల్లెలువని తెలిసింది. తరువాత శేఖర్ దగ్గరికెళ్ళి నేనే ఈ కేసు వాదిస్తానన్నాను. నా మనసు మారడానికి కారణం వాడితో చెప్పలేదు. అదే కారణం నీతో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు.